జల్సాలకు అలవాటు పడి దొంగలుగా మారిన ఇద్దరు బైక్ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుబల్లి మండలంలో జరిగిన బైక్ దొంగతనాలపై దర్యాప్తు చేసిన పోలీసులు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 18 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దమ్మపేటకు చెందిన మక్కెళ్ల నాగరాజు, ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన చల్లా శివప్రసాదులుగా పోలీసులు గుర్తించారు. దొంగిలించిన వాహనాలను అమ్మేసి జల్సాలకు అలవాటు పడుతున్నట్లు ఏసీపీ రఘు తెలిపారు. జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తూ వాటిని అమ్మి వచ్చిన మొత్తాన్ని పంచుకుని జూదం ఆడేవారని ఏసీపీ రఘు తెలిపారు. నిందితుల దగ్గర నుండి వాహనాలను కొనుగోలు చేసిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కూడా కేసు నమోదు చేసినట్టు తెలియజేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న బైక్ల విలువ సుమారు 12,45,000 రూపాయలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అనుమానాస్పదంగా ఈ మక్కెళ్ల నాగరాజు, చల్ల శివప్రసాద్ వీళ్ళిద్దరు కూడా మోటార్ సైకిల్పై వెళ్తూ వాళ్ళు ఆ వెహికల్ డాక్యుమెంట్ చూపెట్టడం కానీ అవి చేయలేదు. దాని మీద నిశ్చితంగా ప్రశ్నించినప్పుడు వారు ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్టు, అదేవిధంగా అది కాక మొత్తం 18 మోటార్ సైకిళ్ళు ఈ జంగారెడ్డిగూడెం, ఏలూరు డిస్టిక్ పెదవేగి, వేంసూర్లో 3, సత్పల్లిలో 3, వియమంజర్లో 7 మోటార్ సైకిళ్ళు, మొత్తం 18 మోటార్ సైకిళ్ళు దొంగతనాలు చేసినట్టు వీరు ఒప్పుకున్నారు. దాంట్లో 14 కేసులలో 14 మోటార్ సైకిళ్ళకు సంబంధించి కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకొక 4 వాటి వివరాలు తెలియలేదు. దాని ఇంజన్ నెంబర్, చార్సీ నెంబర్ కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసు ఇన్ని 18 మోటార్ సైకిళ్ళు రికవర్ చేయడం, వీటికి సంబంధించి ఈ మొత్తం దొంగలను పట్టుకోవడం, ఇదంతా కూడా ఈ రికవరీ కూడా సత్పల్లి రూరల్ సిఐ గారు ముత్తులింగం గారు, ఈ బిఎం మంజర్ ఎస్ఐ గారు వెంకటేష్ గారు, అదేవిధంగా వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, రాజమల్లు, బాలకృష్ణ, మాజిద్ పాషా, ఇదంతా కూడా కృషి చేసి ఈ దొంగలను పట్టుకోవడంలో యాక్టివ్ పాత్ర వహించింది. వీరందరినీ కూడా సిపి గారు అభినందించడం జరిగింది. ఖమ్మం సిపి గారు ఈ 18 మోటార్ సైకిళ్లలో వీరు జన్నుగొండల 12 మోటార్ సైకిళ్ళు అమ్మిళ్ళు. దానికి సంబంధించి రిసీవర్స్ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా మిగతా 6 మోటార్ సైకిళ్ళు